Hi everyone, today in this video we are going to learn about Poisson distribution and also we will see an example problem on Poisson distribution. What is Poisson distribution? So in our previous video మనం binomial distribution part 1 part 2 చూసాము. So Poisson distribution is also one of the discrete distribution. Okay, the Poisson distribution is a discrete distribution that measures the probability of a given number of events happening in a specified time period. Binomial distribution అనేది మనం ఎందుకు యూజ్ చేస్తామంటే binomial distribution is the distribution which is used to study the repeated number of trials. అంటే బైనోమియల్ డిస్ట్రిబ్యూషన్ అనేది రిపీటెడ్ నెంబర్ ఆఫ్ ట్రయల్స్ని స్టడీ చేయడానికి యూజ్ అవుతుంటే ఈ పాయిజన్ డిస్ట్రిబ్యూషన్ గివ్స్ ది కౌంట్ ఆఫ్ ఇండిపెండెంట్ ఈవెంట్స్ అక్కర్ ర్యాండమ్లీ విత్ ఏ గివెన్ పీరియడ్ ఆఫ్ టైం. అంటే ఒక పీరియడ్ ఆఫ్ టైంలో అక్కరైన ర్యాండమ్ ఈవెంట్స్ యొక్క కౌంట్ని తెలియజేస్తుంది ఈ పాయిజన్ డిస్ట్రిబ్యూషన్. అర్థమైంది కదా. బైనోమియల్ డిస్ట్రిబ్యూషన్లో రిపీటెడ్ నెంబర్ ఆఫ్ మనకి బైనోమియల్ డిస్ట్రిబ్యూషన్ అనేది రిపీటెడ్ నెంబర్ ఆఫ్ ట్రయల్స్ అనేది స్టడీ చేయడానికి యూజ్ అయితే ఈ పాయిజన్ డిస్ట్రిబ్యూషన్ అనేది ఒక్క పీరియడ్ ఆఫ్ టైంలో అక్కరైన ర్యాండమ్ ఈవెంట్స్ యొక్క కౌంట్ని తెలియజేస్తుంది. దట్ ఈస్ ది డిఫరెన్స్ బిట్వీన్ పాయిజన్ డిస్ట్రిబ్యూషన్ అండ్ బైనోమియల్ డిస్ట్రిబ్యూషన్. హియర్ if x is a discrete random variable, it follows Poisson distribution, then probability mass function of Poisson distribution is, this is the formula, Poisson distribution formula, probability of x equal to e power minus lambda into lambda power x by x factorial. So I repeat once again, probability of x equal to e పవర్ మైనస్ ల్యాండా, దీన్ని మనం ల్యాండాగా చదువుతాం. ఓకే, ఈ పవర్ మైనస్ ల్యాండా ఇంటూ ల్యాండా పవర్ ఎక్స్ బై ఎక్స్ ఫ్యాక్టోరియల్. ఇక్కడ ఎక్స్ అంటే మనం అక్కడ పర్టికులర్ పీరియడ్లో అనేది రిపీటెడ్గా ఎన్ని ఈవెంట్స్ అయినా అక్కర్ అవ్వచ్చు కాబట్టి ఇక్కడ ఎక్స్ వాల్యూ ఎలా ఉంటుందంటే 0, 1, 2, 3 అండ్ ఇన్ఫినిటివ్గా ఉంటుంది. ఒక పర్టికులర్ పీరియడ్ ఆఫ్ టైంలో అక్కరైన ఈవెంట్స్ని. ఓకే, హియర్ రూల్స్ చూస్తే మనకి హియర్ నెంబర్ ఆఫ్ ట్రయల్స్ ఆర్ ఇన్ఫినిట్. ఇక్కడ ఇందులో మనకి ట్రయల్స్ అనేవి ఇది డిస్క్రీట్ వేరియబులే, సో ఇది డిస్క్రీట్ డిస్ట్రిబ్యూషనే, కానీ ఇక్కడ నెంబర్ ఆఫ్ ట్రయల్స్ అనేవి ఇన్ఫినిట్గా ఉంటాయి పాయిజన్ డిస్ట్రిబ్యూషన్లో. ఓకే, ఆల్ ది ట్రయల్ రిజల్ట్స్ ఆర్ ఇండిపెండెంట్. సో అలాగే ప్రాబబిలిటీ ఆఫ్ సక్సెస్ అండ్ ప్రాబబిలిటీ ఆఫ్ ఫెయిల్యూర్ ఈస్ 0. ఎందుకంటే ఇది బైనోమియల్ డిస్ట్రిబ్యూషన్ కాదు, అక్కడ మనకి ప్రాబిలిటీ ఆఫ్ సక్సెస్ అండ్ ఫెయిల్యూర్ అనేవి కాన్స్టెంట్గా ఉంటాయి. సో ఇందులో మనకి 0. అండ్ పాయిజన్ డిస్ట్రిబ్యూషన్ మీన్ ఆర్ పారామీటర్ ఎక్స్ బార్ ఈక్వల్ టు ల్యాండా. ఓకే, సో మనకి బైనోమియల్ డిస్ట్రిబ్యూషన్లో మీన్ ఎలా నోట్ చేసుకున్నాము, ఎన్పిగా నోట్ చేసాము. ఇక్కడ పాయిజన్ డిస్ట్రిబ్యూషన్లో మీన్ ఎలా తీసుకుంటాము, ల్యాండానే మనం ఎక్స్ బార్గా తీసుకుంటాము పాయిజన్ డిస్ట్రిబ్యూషన్లో. అండ్ the Poisson distribution variance also lambda. So mean lambda and variance also lambda. Okay, so now we will see an example problem. Average number of phone calls on switchboard of the company between 10 am to 1 pm for 2.5 call per minute. Find the probability that no phone calls per minute, and second point 2 calls per minute, and third point at most 2 calls per minute, and fourth point at least 2 calls per minute. Here ఒక కంపెనీలో 10 AM నుంచి 1 PM వరకు వచ్చిన నెంబర్ ఆఫ్ ఫోన్ కాల్స్ అనేది కౌంట్ చేయడం జరిగింది. దాని యొక్క ప్రాబబిలిటీ అనేది ఫైండ్ చేయమంటున్నాడు ఇక్కడ. సో ఫస్ట్ ఏమన్నాడంటే నో ఫోన్ కాల్స్ పర్ మినిట్. సో ఇలా ఇక్కడ ఏమన్నాడంటే నో ఫోన్ కాల్స్ పర్ మినిట్, అంటే నో ఫోన్ కాల్స్ అంటే ఎక్స్ ఈక్వల్ టు 0 తీసుకుంటాం. ప్రాబిలిటీ ఆఫ్ ఎక్స్ ఈక్వల్ టు 0గా తీసుకుంటాం ఎక్స్ వాల్యూ. హియర్ వాట్ ఈస్ ది ప్రాబబిలిటీ ఫార్ములా, ప్రాబిలిటీ ఆఫ్ ఎక్స్ ఈక్వల్ టు ఎక్స్ ఈ పవర్ మైనస్ ల్యాండా ఇంటూ ల్యాండా పవర్ ఎక్స్ బై ఎక్స్ ఫ్యాక్టోరియల్. సో ఇక్కడ మనకి ఈ ఎక్స్ ప్లేస్లో ఏం తీసుకుంటాము అంటే 0 తీసుకుంటాం. సో ఫస్ట్ నో ఫోన్ కాల్స్ అన్నాడు కాబట్టి 0, కాబట్టి నో ఫోన్ కాల్స్ అంటే ఫోన్ కాల్స్ లేవు అంటే 0 కాబట్టి ఎక్స్ ఈక్వల్ టు 0 తీసుకుంటాం. సో దెన్ ప్రాబిలిటీ ఎక్స్ ఈక్వల్ టు 0 ఈ పవర్ లాంబ్డా
సో ల్యాండా వాల్యూ ఎలా ఫైండ్ అవుట్ చేయాలంటే ఇక్కడ మనం చూసాం వాట్ ఈస్ ది మీన్ ఇన్ ది పాయిజన్ డిస్ట్రిబ్యూషన్లో మీన్ ల్యాండా ఎక్స్ బార్ ఈక్వల్ టు ల్యాండా. సో ల్యాండా అన్నాడు కాబట్టి ఇక్కడ ఏమన్నాడంటే యావరేజ్ నెంబర్ ఆఫ్ ఫోన్ కాల్స్. హియర్ యావరేజ్ ఈజ్ నథింగ్ బట్ మీన్, అంటే మీన్ ఈజ్ నథింగ్ బట్ ల్యాండా. సో అంటే ఎంత ల్యాండా వాల్యూ 2.5. ఈ 2.5ని ల్యాండా వాల్యూగా తీసుకుంటాము, అలాగే ఎక్స్ వాల్యూని ఇందులో 0గా తీసుకుంటాం. సో చూడండి ఇప్పుడు ప్రాబిలిటీ ఆఫ్ ఎక్స్ ఈక్వల్ టు 0 ఈక్వల్ టు పీ పవర్ మైనస్ ల్యాండా కాబట్టి పీ పవర్ మైనస్ 2.5 ఇంటూ ల్యాండా పవర్ ఎక్స్, ల్యాండా వాల్యూ 2.5 పవర్ ఎక్స్ వాల్యూ 0 కాబట్టి 0 బై ఎక్స్ ఫ్యాక్టోరియల్, 0 ఫ్యాక్టోరియల్. సో మనకి ఈ పవర్ మైనస్ 2.5 అనేది టేబుల్ వాల్యూ చూస్తాం. ఓకే, మీరు కంపల్సరీ ఎగ్జామ్లోకి టేబుల్ వాల్యూస్ తీసుకువెళ్ళాలి. ఓకే, ఈ పవర్ మైనస్ 2.5. సో ఈ టేబుల్ వాల్యూని మనకి టేబుల్ వాల్యూస్ అనేవి ఈ పవర్ మైనస్ వాల్యూస్గా ఉంటాయి. సో మనం ఈ టేబుల్ వాల్యూ ఎలా చూడాలి అంటే ఇక్కడ ఏముంది మైనస్ 2.5. సో ఈ మైనస్ అనేది ఇక్కడ మైనస్ ల్యాండా వాల్యూస్ కాబట్టి మైనస్ని కన్సిడర్ చేయకుండా 2.5. 2.5కి ఎలా చూడాలి అంటే ఇక్కడ 2.5. సో అంటే 5 ఆఫ్టర్ ఏముంటుంది 0 ఉంటుంది కాబట్టి 2.5కి 0 దగ్గర వాల్యూ చూస్తాం. అలాగే 2.51 ఉందనుకోండి 2.5కి 1 దగ్గర చూస్తాం. ఇక్కడ మనకి 2.5 చూడండి, ఇక్కడ 2.5 ఉంది, మనకి 5 ఆఫ్టర్ ఇక్కడ డిజిట్లు ఏం లేవు కాబట్టి 0 ఉంటుంది అనుకుని, అంటే 0 దగ్గర 2.5 దగ్గర చూస్తాం. అక్కడ వాల్యూ ఎంత ఉందంటే 0.082 ఉంది. సో అంటే ల్యాండా వాల్యూ ఎంత అంటే ఇక్కడ 0.082. ఓకే, సో మనకి ఈ ప్రాబ్లంలో మొత్తం అన్నింటికి కూడా ఇదే ల్యాండా వాల్యూ కంటిన్యూ అవుతుంది. అంటే ఒక్కసారి చూసుకుంటే సరిపోతుంది ఒక ప్రాబ్లంలో ల్యాండా వాల్యూ అనేది. ఓకే, ఇంటూ 2.5 పవర్ 0 అంటే 1 కాబట్టి 1 బై 0 ఫ్యాక్టోరియల్ ఇస్ ఆల్సో 1 కాబట్టి 1. సో మనకి ఎప్పుడు కూడా ఒక బండ గుర్తు ఏంటంటే పీ పవర్ ఎక్స్ వాల్యూ 0 ఉన్నప్పుడు మనకి ఈ పవర్ మైనస్ ల్యాండా వాల్యూ ఏదైతే ఉందో అదే ఆన్సర్గా వస్తుంది. ఓకే, 0.082. అలా నెక్స్ట్ పాయింట్ ఏమన్నాడు 2 calls per minute అన్నాడు. 2 calls per minute అంటే ఎక్స్ ఈక్వల్ టు 2 తీసుకుంటాం. సో సేమ్ ఫార్ములా అంటే ప్రాబిలిటీ ఆఫ్ ఎక్స్ ఈక్వల్ టు 2. అప్పుడు ఎలా తీసుకుంటామంటే ఈ పవర్ మైనస్ ల్యాండా సేమ్ ఈ పవర్ మైనస్ 2.5 ఇంటూ ల్యాండా పవర్ ఎక్స్. ఇక్కడ ల్యాండా వాల్యూ 2.5 పవర్ ఎక్స్ వాల్యూ మాత్రం చేంజ్ చేసుకుంటూ వెళ్తాము. ఇక్కడ స్క్వేర్ బై ఎక్స్ 0 ఎక్స్ ఫ్యాక్టోరియల్ అంటే హియర్ ఎక్స్ ఫ్యాక్టోరియల్ అంటే 2 ఫ్యాక్టోరియల్. సో కాబట్టి సో మనకి ఆల్రెడీ ఈ వాల్యూ అనేది ఫైండ్ అవుట్ చేసాము. ఎంత వచ్చిందంటే 0.082 ఇంటూ 2.5 ఇంటూ 2.5 6.25 బై 2 ఫ్యాక్టోరియల్ అంటే 2 ఇంటూ 1. సో మనం దీన్ని ఫైండ్ అవుట్ చేస్తే దీని వాల్యూ ఎంత వచ్చిందంటే 0.256. మీరు ఎగ్జామ్కి కంపల్సరీ కాల్కులేటర్ అనేది తీసుకువెళ్ళాలి. ఓకే, అలాగే థర్డ్ పాయింట్ ఏమన్నాడంటే ఎట్ మోస్ట్ 2 calls per minute అన్నాడు. హియర్ ఎట్ మోస్ట్ 2 calls అంటే 2కి బిలో తీసుకుంటాం. అంటే ఎలా తీసుకుంటాము బిలో తీసుకుంటామంటే ఇక్కడ లెస్ దాన్ ఆర్ ఈక్వల్ టు వస్తుంది. అంటే ఎట్ మోస్ట్ 2 calls per minute అంటే ప్రాబబిలిటీ ఆఫ్ ఎక్స్ లెస్ దాన్ ఆర్ ఈక్వల్ టు 2. అంటే ఎక్స్ వాల్యూస్ అనేవి 2కి ఎట్ మోస్ట్ 2 అన్నాడు కాబట్టి 2కి బిలో ఉన్న వాల్యూస్ తీసుకుంటాం. 2కి బిలో అంటే ఏముంటాయి 2 ఆర్ ఈక్వల్ టు అన్నాం కాబట్టి లెస్ దాన్ ఆర్ ఈక్వల్ టు అన్నాం కాబట్టి 2 తీసుకుంటాము. 2 1 0 దెన్ ప్రాబిలిటీ ఆఫ్ ఎక్స్ లెస్ దాన్ ఆర్ ఈక్వల్ టు 2 ఈక్వల్ టు ప్రాబిలిటీ ఆఫ్ ఎక్స్ ఈక్వల్ టు 2 ప్లస్ ప్రాబిలిటీ ఆఫ్ ఎక్స్ ఈక్వల్ టు 1 ప్లస్ ప్రాబిలిటీ ఆఫ్ ఎక్స్ ఈక్వల్ టు 0. అంటే ఎక్స్ ఈక్వల్ టు 2 ఒకసారి 1 ఒకసారి 0 ఒకసారి తీసుకుని కాలిక్యులేట్ చేసి ఆ 3 వాల్యూస్ని యాడ్ చేసుకుంటే మనకి దీనికి ఆన్సర్ వస్తుంది. సో ఫస్ట్ మనం 2 అనేది కాలిక్యులేట్ చేసాం పైన, అలాగే ఎక్స్ ఈక్వల్ టు 0 తీసుకుని కూడా కాలిక్యులేట్ చేసాం కాబట్టి ఇప్పుడు రిమైనింగ్ మిగిలింది ఎక్స్ ఈక్వల్ టు 1 వాల్యూ తీసుకుని కాలిక్యులేట్ చేస్తాం. హియర్ ఎక్స్ ఈక్వల్ టు 1 అంటే సో ఎక్స్ ప్లేస్లో 1 ఉంటుంది, రిమైనింగ్ అంతా సేమ్ ఈ పవర్ మైనస్ ల్యాండా వాల్యూ 2.5 ఇంటూ హియర్ ల్యాండా పవర్ ఎక్స్ వాల్యూ 1 కాబట్టి 2.5 పవర్ 1 బై ఎక్స్ ఫ్యాక్టోరియల్ 1 ఫ్యాక్టోరియల్. సో అంటే 1 ఫ్యాక్టోరియల్ అంటే 1 అంటే 2.5 అంటే
ఈ పవర్ మైనస్ ల్యాండా. సో ఈ పవర్ మైనస్ 2.5 అనేది మనకి టేబుల్ వాల్యూ ఒకసారి చూసుకున్న వాల్యూ రిపీటెడ్గా నోట్ చేసుకుంటే సరిపోతుంది. ప్రతిసారి టేబుల్ వాల్యూ చూడాల్సిన అవసరం లేదు. 0.082 ఇంటూ 2.5. సో దీని వాల్యూ ఎంత అంటే 0.205. ఇప్పుడు ఏం చేస్తాము, x ఈక్వల్ టు 2. సో 2 కాలిక్యులేట్ చేసినప్పుడు మనకి ఎంత వచ్చిందంటే 0.256 ప్లస్ అలాగే ఎక్స్ వాల్యూ 1 తీసుకున్నప్పుడు 0.205 ప్లస్ అలాగే ఎక్స్ వాల్యూ 0 తీసుకున్నప్పుడు 0.08. సో ఇవన్నీ యాడ్ చేసి అప్పుడు దీనికి 0.543 అంటే ప్రాబిలిటీ ఆఫ్ ఎక్స్ లెస్ దాన్ ఆర్ ఈక్వల్ టు 2 ఈక్వల్ టు 0.543గా చూపిస్తాం. అలాగే ఫోర్త్ పాయింట్ ఏమని అడిగాడంటే, ఫోర్త్ పాయింట్లో మనం వెళ్ళి సో అట్లీస్ట్ 2 calls పర్ మినిట్ అన్నాడు. అట్లీస్ట్ 2 calls పర్ మినిట్ అన్నాడు. ఇక్కడ అట్లీస్ట్ అన్నాడు, అట్లీస్ట్ 2 అన్నాడు కాబట్టి 2కి ఎబోగా చూస్తాం. ఇక్కడ మనకి ఈ పాయిజన్ డిస్ట్రిబ్యూషన్లో మనకి డిస్క్రీట్ డిస్ట్రిబ్యూషన్ అయినా కానీ నెంబర్ ఆఫ్ ట్రయల్స్ అనేవి ఇన్ఫినిట్గా ఉంటాయి కాబట్టి 2 అంటే సో మనకు ఒక పర్టికులర్ నెంబర్ మన బైనోమియల్ డిస్ట్రిబ్యూషన్లో సో ఒక కాయిన్ అనేది ఎన్ని టైమ్స్ టాస్ చేయడం జరిగింది, సో ఆ ఎక్స్పెరిమెంట్ ఎన్ని టైమ్స్ రిపీట్ చేయడం జరిగింది అనేది మనకి ఎన్నిసార్లు కాయిన్ టాస్ చేయడం జరిగింది తెలుసు కాబట్టి అంతవరకు తీసుకునేవాళ్ళం. కానీ ఇక్కడ ఈ నెంబర్ ఆఫ్ ట్రయల్స్ అనేవి ఇన్ఫినిటివ్ అంటే సో ఇన్ఫినిటివ్ కాబట్టి అట్లీస్ట్ 2 అంటే 2 గ్రేటర్ అంటే ఎంతవరకు అని తీసుకుంటాము. సో ఇటువంటి సిచ్యువేషన్లో అంటే ప్రాబబిలిటీ ఆఫ్ ఎక్స్ గ్రేటర్ దాన్ ఆర్ ఈక్వల్ టు 2. సో దీన్ని మనం ఎలా తీసుకుంటామంటే ప్రాబిలిటీ ఆఫ్ ఎక్స్ గ్రేటర్ దాన్ ఆర్ ఈక్వల్ టు 2 వచ్చినప్పుడు మనం 1 మైనస్ ప్రాబిలిటీ ఆఫ్ ఎక్స్ లెస్ దాన్ 2. లెస్ దాన్ ఆర్ ఈక్వల్ టు కాదు, గమనించండి, ప్రాబబిలిటీ ఆఫ్ ఎక్స్ లెస్ దాన్ 2. అర్థమైంది కదా. సో హియర్ ఎక్స్ లెస్ దాన్ 2 అంటే మనం ఎక్స్ వాల్యూ 2 తీసుకోము, ఇంకా 2కి లెస్ దాన్ ఉన్నాయంటే 1 0 అంటే 1 మైనస్ ప్రాబిలిటీ ఆఫ్ ఎక్స్ ఈక్వల్ టు 1 ప్లస్ ప్రాబిలిటీ ఆఫ్ ఎక్స్ ఈక్వల్ టు 0గా తీసుకుంటాం. ఓకే, సో ఆల్రెడీ మనం ప్రీవియస్లో ఎక్స్ ఈక్వల్ టు 1 తీసుకుని కాల్కులేట్ చేసాము, ఎక్స్ ఈక్వల్ టు 0 తీసుకుని కాల్కులేట్ చేసాము. ఆ వాల్యూస్ ఎలా వచ్చినాయి అంటే 1 మైనస్ 0.205 ప్లస్ 0.082 రెండు యాడ్ చేస్తే 1 మైనస్ 0.287 దట్ ఈక్వల్ టు 0.713. సో మనకి అట్లీస్ట్ అన్నప్పుడు ఈ విధంగా చేస్తాం. అదే అట్మోస్ట్ అంటే 2 కన్నా బిలో వాల్యూస్ తీసుకుంటాము. అట్లీస్ట్ అన్నప్పుడు 1 మైనస్ లెస్ దాన్ మాత్రమే తీసుకుంటాం, ఆర్ ఈక్వల్ టు 2ని ఇంక్లూడ్ చేయం. ఓకే, నెక్స్ట్ అదర్ ఎగ్జాంపుల్. ఆఫ్టర్ కరెక్షన్ 50 pages ఆఫ్ ది ప్రూఫ్ రీడర్ ఫైండ్స్ దట్ దేర్ ఆర్ యావరేజ్ ఆఫ్ 2 errors ఫర్ 5 pages. అంటే ఒక 50 pages ఉన్న ఒక బుక్ని కరెక్షన్ చేస్తే దాంట్లో యావరేజ్గా 5 pagesకి 2 errors చొప్పున రావడం జరిగింది. సో హౌ మెనీ పేజెస్ వీ ఎక్స్పెక్ట్ టు ఫైండ్ ఇన్ 0, 1, 2, 3, 4 errors ఇన్ ది 1000 pages ఆఫ్ ది ఫస్ట్ ప్రింట్ ఆఫ్ ది బుక్. అంటే అలాగే ఒక 1000 pages ఉన్న బుక్లో ఈ విధంగా ఎర్రర్స్ రావడానికి ఎంతవరకు ప్రాబబిలిటీ ఉంది అని అడుగుతున్నాడు. సో హియర్ మనకి 1000 అంటే ఒక టోటల్ ఫ్రీక్వెన్సీ అనేది ఇవ్వడం జరిగింది. దీన్ని మనం క్యాపిటల్ ఎన్గా తీసుకుంటాం. అంటే ప్రీవియస్లో చెప్పుకున్న ప్రాబ్లం ఏదైతే ఫార్ములా ఉందో అంటే ఈ పవర్ మైనస్ ల్యాండా ఇంటూ ల్యాండా పవర్ ఎక్స్ బై ఎక్స్ ఫ్యాక్టోరియల్, దానికి ముందుగా ఇంటూ క్యాపిటల్ ఎన్ ఇంటూ అని చేసి అప్పుడు ఫార్ములా చూస్తాం. చూద్దాం ఇది. సో హియర్ ఎన్ ఈక్వల్ టు 1000. హియర్ ల్యాండా. సో ల్యాండా ఎలా తీసుకుంటామంటే ల్యాండా ఈజ్ నథింగ్ బట్ మీన్. యావరేజ్ అంటే మీన్ కాబట్టి 2 errors ఫర్ 5 pages అన్నాడు. అంటే ఎలా తీసుకుంటాము 2/5గా తీసుకుంటాము. యావరేజ్ అంటే ల్యాండా వాల్యూని. హియర్ 2/5 అంటే 0.4. అలాగే ల్యాండా అంతా 0.5 వచ్చింది. సో మనం ఫస్ట్లోనే టేబుల్ వాల్యూ చూసేసుకుంటే ఈ పవర్ మైనస్ ల్యాండా అంటే ఈ పవర్ మైనస్ 0.4 చూసుకుంటే ఇక్కడ మనకి 0.4 ఇచ్చాడు. అంటే 0.4కి నెక్స్ట్ డిజిట్ ఇక్కడ ఏం లేదు కాబట్టి 0.4కి 0 దగ్గర చూసుకుంటాం. సో చూడండి ఈ పవర్ మైనస్ ల్యాండా వాల్యూస్ 0.4కి 0 దగ్గర చూసుకుంటే ఎంత ఉంది 0.6702. దిస్ ఈజ్ ది ఈ పవర్ మైనస్ ల్యాండా వాల్యూ అన్నమాట. సో ఎంత వచ్చింది 0.6703. సో నేను ఈ టేబుల్ వాల్యూస్ అనేవి ఈ పీడిఎఫ్ అనేది డిస్క్రిప్షన్లో పెడతాను, చూసుకోండి. సో అలాగే ఇప్పుడు ఫార్ములా ఎలా నోట్ చేసుకుంటామంటే యాక్చువల్గా ఫార్ములా ప్రాబబిలిటీ ఆఫ్ ఎక్స్ ఈక్వల్ టు ఎక్స్ ఈక్వల్ టు ఈ పవర్ మైనస్ ల్యాండా ఇంటూ ల్యాండా పవర్ ఎక్స్ బై ఎక్స్ ఫ్యాక్టోరియల్. ఇది బాగా గుర్తుపెట్టుకోండి. ఈ ఫార్ములా వెంటనే పాయిజన్ డిస్ట్రిబ్యూషన్ ఫార్ములా ఏంటి అనగానే ప్రాబబిలిటీ ఆఫ్ ఎక్స్ ఈక్వల్ టు ఎక్స్
ఈక్వల్ టు e పవర్ మైనస్ ల్యాండా ఇంటూ ల్యాండా పవర్ x బై x ఫ్యాక్టోరియల్. సో మనం ఇక్కడ క్యాపిటల్ అని ఇచ్చాడు కాబట్టి సో అది ఎలా నోట్ చేసుకుంటాము, ఎక్స్పెక్టెడ్ e ఆఫ్ x ఈక్వల్ టు n ఇంటూ p ఆఫ్ x ఈక్వల్ టు x, అంటే n ఇంటూ సేమ్ ఇదే ఫార్ములాకి ఇంటూ n చేస్తాము ఇలా మనకి టోటల్ ఫ్రీక్వెన్సీ ఇచ్చినప్పుడు. సో n ఇంటూ e పవర్ మైనస్ ల్యాండా ఇంటూ ల్యాండా పవర్ x బై x ఫ్యాక్టోరియల్. ఓకే, రిమైనింగ్ ప్రాసెస్ అంతా కూడా సేమ్, ఇంటూ n మాత్రం చేస్తాం. సో అలా కాకుండా ఒక్కొక్కసారి మనకి ఇంకో ఎగ్జాంపుల్ చూసినట్లయితే ఫిట్ ఏ పాయిజన్ డిస్ట్రిబ్యూషన్ గివెన్ ఇన్ ది ఫాలోయింగ్ డేటా. సో ఇలా అడిగేసి మనల్ని ఇలా ఎక్స్ వాల్యూస్ ఫ్రీక్వెన్సీ వాల్యూస్ ఇస్తాడు. సో ఇలా ఇచ్చినప్పుడు మనం లాంబ్డా వాల్యూ ఫైండ్ అవుట్ చేయాలి, అంటే ఎక్స్ బార్ ఫైండ్ అవుట్ చేసి అప్పుడు కాల్కులేట్ చేయాలి. అలాగే ఇక్కడ మనం 1 2 3 అని ఒక 2 or 3 డిజిట్స్ ఉన్నాయనుకో ఈజీగా కాల్కులేట్ చేసేయచ్చు. కానీ ఇక్కడ 8 డిజిట్స్ ఇవ్వడం జరిగింది, ఎక్స్ వాల్యూస్ అనేది 8 వరకు ఇవ్వడం జరిగింది. అంటే p ఆఫ్ x ఈక్వల్ టు 0, p ఆఫ్ x ఈక్వల్ టు 1, 8 వరకు తీసుకుని చేయాలి. సో దీనికి ఒక సింపుల్ ట్రిక్ ఉంది. ఈ ప్రాబ్లం నెక్స్ట్ వీడియోలో చేసి ఆ సింపుల్ ట్రిక్ ఏంటో నేను నెక్స్ట్ వీడియోలో చెప్తాను. సో ఫాలో అవ్వండి. అలాగే ఈ ప్రాబ్లమ్స్కి సంబంధించి PDF అనేది నేను డిస్క్రిప్షన్లో ప్రొవైడ్ చేస్తాను, డౌట్స్ ఉంటే చూసుకోండి. ఓకే, థ్యాంక్ యూ.